ఏ మనుషునిలోనూ మంచితనము లేదు. అందుకే నీతిమంతుడు ఒక్కడును లేడు. మరి చెక్కబడిన నున్నగా చేయబడిన ఈ తుమ్మ చెట్టు స్వభావం ఎటువంటిదో నరుని మనస్సు హృదయం కూడా అటువంటిదే, వాడి శరీరం కూడా అటువంటిదే. అర్థమైందా? ఈ రోజు నున్నగా చెక్కిన తుమ్మ చెట్టులో నుంచి చిగురు వచ్చినట్లుగా నువ్వు ఎంత బాప్తిసం తీసుకున్నా, ఎంత యేసు ప్రభుని వెంబడించినా, ఎంత వాక్యము వినినా నీలో మరలా చేదైన వేరు, మరలా తుమ్మపు ముళ్ళు బయటికి వస్తానే ఉంటాయి. అంటే మారు మనసు ప్రక్రియ ఏంటో తెలుసా? దినము నువ్వు ఏం చేసుకోవాలంట? చెక్కుకోవాలి. చెప్పాలి, ఏం చేయాలా? మారు మనసు అనుభవం ఏంటో తెలుసా? దినము నువ్వేం చేసుకోవాలా? చెక్కుకోవాలా. సార్ మొన్నే సార్ నేను మారు మనసు పొందింది. రే బాబు, మారు మనసు ప్రతి క్షణము ప్రతిరోజు నువ్వు చేయాలా. ఆదివారం పొందుకున్నాను సార్, సంవత్సరం పొందుకున్నాను సార్, 6 నెలలు అయింది సార్, కబుర్లు చెప్పొద్దు. మారు మనసు యొక్క మనసు ఏంటో తెలుసా? ప్రతిరోజు 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 చెక్కుకోవాలి. నువ్వు నీ నోటిని చెక్కాలా, నీ చూపుని చెక్కాలా, నీ శరీర అలవాట్లు చెక్కాలా, నీ నడక చెక్కాలా, నువ్వు మాట్లాడే తీరు చెక్కుకోవాలా, నువ్వు నిలబడే తీరు చెక్కాలా. ఏ ఊర్లో ఉన్నా, ఏ చోటున్నా, ఎక్కడున్నా, ఎప్పుడున్నా నువ్వు చెక్కుకుంటూనే ఉండాలి. అదే మారు మనసు. పొరపాటుని నీవు నోరు దాటిన వెంటనే అయ్యా ప్రభా ఇది తప్పు చేశాను నాయన, ఇంకెప్పుడు ఇలా మాట్లాడకూడదు, అది చెక్కడం. మన క్రైస్తవ్యులు ఏమైపోయింది? దులిపేసుకుంటున్నాం. పంది దులిపినట్టు దులిపేసుకుంటున్నా, ఏం పర్లేదు, ఇలా అయిపోయింది, రేపు వదిలి చూద్దామనే. అంతే. మారు మనసు కాదు అది. మారు మనసు అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు సాయంత్రం దేవుని మందిరంలోకి వచ్చి ప్రభా ఈరోజు నోటి జారిపోయిందయ్యా, ప్రభా ఈరోజు చూపు జారిపోయింది అయినా, ఈరోజు నా నడక మారిపోయింది నాయన, నన్ను క్షమించు ప్రభా, ఇంకెన్నడూ ఇది చేయను నాయన, ఇది నా ఒంటి మీద కానీ, నా ఊహల్లో, నా తలంపుల్లో, నా ఆలోచనలో కూడా రానివ్వక నాయన. అది మారు మనసుకున్న గుణం. అది మారు మనసుకున్న గుణం. అది మారు మనసు. మారు మనసు ఎప్పుడో పొందుకున్నావు? 2018లో పొందుకున్నాను, 2018